ఓం నమో రామదూతాయ. సహజంగా జ్ఞానుల యొక్క మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరము, అత్యంత సిగ్గుచేటు అని కూడా కొన్ని సందర్భాలలో చెప్పుకోవాల్సి వస్తుంది. అట్లాగే మంచి మాట చెప్పేటువంటి వారిని, దాన్ని దూషించేటువంటి వారిని ఎదుర్కొని దాన్ని ఖండించకపోవడం కూడా సమాజానికి ఎంతో నష్టాన్ని కల్పిస్తుంది. ఇప్పటికే మన దగ్గర ఉన్నటువంటి విద్యా వ్యవస్థ చాలా శాతం వరకు పాడైపోయింది. క్రమశిక్షణ లేనటువంటి యువత దేశద్రోహులుగా మారుతూ కుటుంబాలు నాశనం కావడానికి కారణమవుతున్నారు. విపరీతమైనటువంటి పోకడలు పోతున్నటువంటి యువతకి క్రమశిక్షణ నేర్పించాల్సినటువంటి గురువులను తూలనాడుతూ మంచి మాటలు చెప్పేటువంటి ఇలాంటి వారిని కూడా జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దయచేసి జ్ఞానులు, పెద్దలు అందరూ కూడా స్పందించి వాటిని ఖండించేటువంటి అవసరం ఎంతో ఉంది. అవును, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, నిన్నటి నుండి అందరూ ఒక మాట కోరుకుంటున్నారు. అది గరికపాటి వారి నుండి క్షమాపణ చెప్పాలి అని. ఆయన తప్పకుండా ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే అవి మంచి మాటలు కదా, అందరికీ ఎక్కవు. ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చినటువంటిది ఒక సామెత ఉంది, శాస్త్రవచనం. అది తెలుసుకొని ఆ మాటకి ఆయన కష్టము చెప్పింది తప్పు అని అనుకుంటే అప్పుడు క్షమాపణలు కోరాలి. విద్యాతురానాం నా సుఖం నా నిద్ర అంటారు. అంటే విద్యను అర్థించేటువంటి వాడు సుఖాన్ని, నిద్రని, ఈ రెండింటిని వదిలేయాలి. పుష్టిగా భోజనం చేయడం, కడుపు నిండా నిద్రపోవడం వదిలేసుకోవాలి. విద్యార్థి లక్షణం ఏంటి అంటే శ్వాన నిద్ర. అంటే కుక్క ఎలాగైతే పడుకుంటుందో అలా పడుకోవాలి. చిన్న అలజడి వినపడ్డా కూడా తక్కువని లేచేట్టుగా ఉండాలి. ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ వెంటనే పెట్టినా కూడా తినేంత స్పేస్ ఉండాలి మన పొట్టలో. పుష్టిగా కడుపు నిండా ఆయాసంగా తినేట్టుగా ఉండకూడదు. అలాంటి వారికి చదువు ఎక్కదు. విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అన్నారు. ఆ మాట మర్చిపోయినటువంటి సమాజంలో చాలామందికి ఈయన చెప్పినటువంటి మంచి మాట ఎక్కడ కనబడుతుంది, ఎక్కడ వినబడుతుంది? ఆయన అన్నదాంట్లో తప్పును వెతికేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి చాలామందికి, ముఖ్యంగా బ్రాహ్మణుడి పైన, మంచి చెప్పేటువంటి వాడిపైన, పెద్దవారు అంటే అనుభవజ్ఞుల మీద ఎప్పుడు ఎటువంటి దుమ్మెత్తిపోద్దామా అని చూస్తున్నటువంటి వీళ్ళకి మంచి మాట చెప్పేవారు కనపడరు. కనపడ్డా కూడా అసహ్యంగా, జుగుప్సగా ఆయన మాటలు మీ అందరికీ కూడా కర్ణ కఠోరంగా వినబడతాయి. ఆయన చెప్పినటువంటి మాటల్లో రంధ్రాన్వేషణ మాత్రమే కనబడుతుంది. కానీ సుఖాన్ని, నిద్రని వదిలేస్తేనే విద్య చక్కగా నేర్చుకోగలుగుతారు అనేటువంటి సూక్తిని ఈ నవతరానికి అన్వయిస్తూ మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. విద్యార్థులు ఉదయం అల్పాహారం దగ్గర నుండి మధ్యాహ్న భోజనం వరకు కూడా, మధ్యాహ్న భోజనం అయిన తర్వాత నుండి సాయంత్రం స్నాక్స్ వరకు ఎదురు చూసేటువంటి వేళకు చదువు ఎక్కడ గుర్తొస్తుంది? అన్నీ ఇస్తాము. మా పిల్లల్ని గురువులు ఒక్క దెబ్బ వేసినా కూడా ఆ గురువులను శిక్షిస్తాము, గురువులపైకి దండయాత్రకు వెళ్తాము అనుకునేటువంటి నేటి విద్యా వ్యవస్థలో పాతుకుపోయినటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. ఒక్క పిల్లవాడిని, లేదా మన ఇంట్లోటువంటి 2-3 పిల్లవాళ్ళు, ఈ కాలంలో 3 చాలా తక్కువ అనుకోండి, ఒకరు లేదా 2 పిల్లవాళ్ళని క్రమశిక్షణగా పెంచేటువంటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోరు. కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రం అటు చదువు చెప్పాలి, యూనిఫామ్లు చూడాలి. అట్లాగే ఈయన చెప్పినట్టుగా వంటల లెక్కలు రాసేటువంటి గురుకులాలలో ఉపాధ్యాయుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. మారుతున్నటువంటి ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి ఆన్లైన్ సిస్టంలో ప్రతి విషయం ఎంటర్ చేస్తూ ఈ భోజనాల వ్యవస్థను కూడా ఎంటర్ చేసి వాళ్ళు ఎక్కడ చదువుతారు? ఇంకా కుటుంబాలకి దూరంగా హాస్టల్లో ఉండేటువంటి పిల్లలకి తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఉపాధ్యాయుడు పాఠంలో ఉండో ఏదో పనిలో ఉండో ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ తనపైన కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయని, వాళ్ళకి బాధ్యతలు ఉంటాయని, వాళ్ళకి కూడా బాగోగులు ఉంటాయని పట్టించుకున్నటువంటి ఇటువంటి తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయారంట. చదువు చెప్పేవాడు ఇవన్నీ చేస్తూ ఉంటే చదువు ఎక్కడ చెప్పగలుగుతాడండి? చదువు మీద దృష్టి ఎక్కడ పెట్టగలుగుతాడు? ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలని. అట్లాగే పాఠం చెప్పడానికి ఉపాధ్యాయులు వేరుగా, ఇటువంటి వ్యావహారికమైనటువంటి వ్యవస్థలను చూసుకోవడానికి వేరుగా స్టాఫ్ ఉంటే అప్పుడు ప్రస్తుత కాలంలో అందరూ అనుకుంటున్నట్టుగా వ్యవస్థ చక్కగా నడుస్తుంది. ఒకే భారము, ఒకరే ఇంత భారాన్ని మోయాలంటే కూడా ఎంత ఒత్తిడి అని చెప్పి వారు తట్టుకోగలుగుతారు? వారు చెప్పినటువంటి మాట అందరికీ తప్పుగా అనిపిస్తోంది కావచ్చు. ఆయనను క్షమాపణలు కూడా అడుగుతున్నారు. కానీ ఒత్తిడిని తట్టుకోలేకుండా ఎంతమంది ఉపాధ్యాయులు మానసికమైనటువంటి క్షోభను అనుభవిస్తూ ఇబ్బందులు పడుతున్నారు ఎవరూ గమనించట్లేదు. నిజంగా చదువు చెప్పించుకోవాలి అనుకునేటువంటి వారు ఆర్థిక స్థితిని బాగున్నప్పుడు నిజంగా ఈ అరకొర వసతుల కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు? నిజంగా ఇచ్చేటువంటివి క్వాలిటీ లేదని వీళ్ళే చెప్తుంటారు.
మళ్ళీ ఇవే కావాలని రోడ్డు పైనకి ఎక్కుతుంటారు. నిజమే కదా. పిల్లవాడు తృప్తిగా పుష్టిగా తిన్నప్పుడు పిల్లాడికి నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు చదువు ఎలా ఎక్కుతుంది? పూర్వకాలంలో గురుకులాల వ్యవస్థలో ఉన్నప్పుడు గురు శుశ్రూషయా విద్య అని చెప్పేటువంటి వారు. అంటే గురువుగారి దగ్గర పిల్లవాడు శుశ్రూష చేస్తూ గురువుగారికి సేవలు చేస్తూ గురువుగారి దగ్గర పాఠం చెప్పించుకునేటువంటి వాడు, చదువు చెప్పించుకునేటువంటి వాడు, గురువుగారి ఇళ్లలో పనిచేసేటువంటి వారు. కానీ ప్రస్తుత కాలంలో వారి పిల్లవాళ్ళ పనులు పిల్లవాళ్ళని చేసుకోమన్నా సరే ఆ ఉపాధ్యాయుడి పైన కంప్లైంట్లు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం వాడి బట్టలు వాడు కూడా ఉతుక్కోలేకపోతున్నాడు. అలా చేసినా కూడా కంప్లైంట్ చేపిస్తున్నారు. అంత ఎందుకండి, అసలు ఉపాధ్యాయుడిగా లేడు. గరికపాటి వారు కూడా ఒక ఉపాధ్యాయుడిగా మంచి చెప్పేటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ఎందుకండి పదే పదే ఆయన మీద దుమ్మెత్తి నిందలు వేస్తూ ఉంటారు. ప్రపంచంలో మిగతా ఏ సమస్యలు లేవా మనం మాట్లాడుకోవడానికి? వాటి మీద మనం దండెత్తుదాం. జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని రాకుండా చూద్దాం. కానీ మంచి చెప్పేటువంటి వారిని ఎప్పుడూ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. ఇదే ఆ సమాజం ఇంకా బాగుపడేది ఎప్పుడు? మన పిల్లల్ని మనమే చెడగొడుతున్నాం. ఎందుకంటే మనం ఇలాంటి మాటలు చెప్పేటువంటి వాళ్ళని క్షమాపణ కోరుతూ వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చినట్టుగా ఘాటు దూషణలు చేస్తూ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా. ఎంత అవమానం ఇది! సమాజానికి సిగ్గుచేటుగా ఉంది. ముఖ్యంగా ఒక గురువు పిల్లవాడిని దండించినప్పుడు ఆ పిల్లవాడి ముందే గురువు గారిని నిలదీయడం చాలా ఇబ్బంది, బాధాకరమైనటువంటి విషయాలు. అప్పుడు ఆ పిల్లవాడికి గురువు పైన చులకన భావం కలుగుతుంది, గౌరవం పోతుంది. గురువు మాట ఎలా లెక్క చేస్తాడు? ఇలాంటివన్నీ దయచేసి మానుకొని చక్కగా గురువు యొక్క క్రమశిక్షణలో ఉంచి గురువు గారిని ఇబ్బంది పెట్టకుండా, ఉపాధ్యాయులని ఇబ్బంది పెట్టకుండా చూసుకునేట్టుగా నడుచుకునేట్టుగా పిల్లల్ని పెంచాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.